నాకు చేతి వంటలకు స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి. పొగుడి కూర వండుతున్నానండి. అది ఎలా తయారు చేస్తుందని చూడండి. ఇది ఉల్లి పొగడి అండి, ఇంట్లో తయారు చేసుకున్నదే. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి, పచ్చిమిర్చి చేద్దాం. ఇప్పుడు కోసి కట్టేసి ముక్కలు వేద్దామండి. కొద్దిగా ఉప్పు వేద్దామండి, ఉల్లిపాయ మగ్గుద్ది. ఉల్లిపాయలు వేగిపోయాయండి, టమాటాలు వేద్దాం కట్ చేసినవి. మూత వేసి 2 నిమిషాలు ఉంచుదామండి, టమాటా మగ్గుద్ది. టమాటాలు మగ్గిపోయినాయండి బాగానే. ఉప్పు కారం వేద్దాం. రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి. అరసూలు పసుపు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేస్తున్నానండి. నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మూత వేసుకుంటే 2 నిమిషాలు చూద్దామండి. తిరబడా పొగడి వేద్దాం. ఇప్పుడు తిరబడిందండి, పొగడి వేద్దాం. ఇప్పుడు చింతపండు నానేద్దామండి. ఇప్పుడు చింతపండు పులుసు వద్దామండి. తీసుకేసుకొని పక్కన పెట్టుకున్నాను. మూత వేసుకుంటే 5 నిమిషాలు ఉంచుదామండి, దగ్గర ఓడిపోద్ది. కూర అయిపోయిందంటే దించేద్దాం. పొగుడులు పులుసు చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రొయ్యలు వేసుకోవచ్చు, చేప వేసుకోవచ్చు. నేను వేయలేదు అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సమయం మాత్రం మర్చిపోకండి.